బ్లెస్సింగ్స్ అబ్బు. బాయ్ అబ్బు. డాడీ వస్తున్నారా? హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇంకా ఆ రోజు వెదర్ చూసారా ఎలా ఉందో. ఏదైనా బాధగా ఉంటుంది అన్న రోజు ఆటోమేటిక్గా వెదర్ చేంజ్ అయిపోతుంది. ఎండగా ఉన్న రోజు కూడా ఇలా చల్లగా ఉండడము, వర్షం పడుతూ ఉండడము, సో అలానే ఉండిపోతుంది. ఇలా నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకో తెలీదు, ఎప్పుడు అంతే సాడ్గా ఉంటాను. ఆ రోజు జరగబోతుంది అంటే వెదర్ ఇలా చేంజ్ అయిపోయి ఉంటుంది. రీసెంట్గా ఒక వ్లాగ్లో చెప్పాను కదా మా అబ్బోర్డ్ గురించి, త్వరలో షేర్ చేసుకుంటాను అనేసి. సో ఆ వ్లాగే అనమాట ఈ వ్లాగ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ అబ్బు, హారిక, సాగర్ వాళ్ళు ఏమంటే బయలుదేరిపోయారు షాపింగ్ చేయాలి బెంగళూరులో. బెంగళూరు నుండి వెళ్తున్నారు అనమాట. సో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో బెంగళూరులో షాపింగ్ చేయాలి అనేసి వాళ్ళు మార్నింగే బయలుదేరేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి అంటే 2:30 ఆ టైం అనుకుంటాను. సో ఆ టైంకి మేము బయలుదేరాము అబ్బుకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి అనేసి. యాక్చువల్గా అనుకోలేదు నేను వెళ్తాననేసి. మార్నింగ్ అబ్బు వెళ్ళిన తర్వాత నుండి ఏమంటే భలే బాధగా ఉంది, అసలు ఏడుపు వచ్చేస్తూ ఉంది, చేసుకుంటా ఉన్నాను. సుదర్శన్ చూస్తూనే ఉన్నాడు నన్ను. ఇంకా సుదర్శన్ కుమార్ కూడా బెంగళూరుకి బయలుదేరుతారు అనేసి అనుకోలేదు, నాకు తెలియదు అసలు. అంటే మాకు డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు చూసారా, ఆ నెక్స్ట్ డే నుండి నాకు బాగాలేదు హెల్త్, వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా. సో మా అందరికి వైరల్ ఫీవర్ వచ్చేసింది, టెడ్డీకి, యాపిక్కి, రూబీకి, నాకు, మా సుదర్శన్కి. స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. అప్పుడు నేను మీకు వ్లాగ్స్ కూడా పెట్టలేదు కదా. సో ఆ టైం అనమాట. ఇంకా తర్వాత ఏమైందంటే ఆ నెక్స్ట్ డేనే ఇంకా అబ్బోడు వెళ్తున్నాడు. అసలు నేను జర్నీ కూడా చేయగలుగుతానో లేదో, వీక్ అయిపోతానేమో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంకా సుదర్శన్ కుమార్ ఇద్దరు బయలుదేరేసి బెంగళూరుకి వెళ్తున్నాము అని చెప్పేసరికి బాబా నేను వస్తాను అంటే, వద్దులే బుజ్జు టయర్డ్ అయిపోతావు మళ్ళీ నువ్వు జర్నీ చేసావంటే అనేసి అన్నాడు. లేదులే బాబా, అబ్బోడు ఇప్పుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో, ఇలాంటివి నేను అబ్బోకి సెండ్ ఆఫ్ చేయాలి బాబా, దగ్గరగా ఉండాలి బాబా అనేసరికి సరే పద బుజ్జు అన్నాడు. ఇంకా యాపీ ఈ మధ్య నేను ఉండలేకపోతుంది అని చెప్పాను కదా, అందుకే ఇంకా యాపీని తీసుకొని బయలుదేరాను. ఇంకా తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అనమాట, ఎంత పెద్ద వర్షమో అంత పెద్ద వర్షం పడుతూ ఉండింది. ఇంకా నా వెల్ విషర్స్కి అంటే నా కొంచెం ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు అబ్బుకి నాకు ఉన్న రిలేషన్. అప్పుడు అంతా చెప్తా ఉండేదాన్ని కదా, అబ్బు హారిక ఎలా ఏంటి నాకు అట్లా అనేసి. అంటే అబ్బు హారిక నాకు మ్యారేజ్ అయ్యి ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు అబ్బు వచ్చి 2nd క్లాస్, మా హారిక వచ్చి 1st క్లాస్. ఇంకా మాతోనే ఉండేవాళ్ళు అనమాట, ఇక్కడే ఉండేవాళ్ళు. మా మామయ్యకి అంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఇంకా హారిక అంటే చాలా చాలా ఇష్టం. అట్లా ఇంట్లోనే ఉండేది హారికతో పాటు అబ్బు, వాళ్ళిద్దరు ఇక్కడే పెరిగారనమాట, ఇక్కడ ఆంటీ వాళ్ళ దగ్గరే పెరిగారు. ఇంకా నాకు అట్లే దగ్గర అయిపోయారు. దాని తర్వాత ఏమంటే వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తే నేను రాసి ఇచ్చేసేదాన్ని, సుదర్శన్ నేను ఇద్దరము. ఇంకా వాళ్ళని డుమ్మా కొట్టించేవాళ్ళము, ఇక్కడికి తిప్పేవాళ్ళము. అప్పుడు అంతా ఏమంటే జనార్దన్ అంకుల్ మమ్మల్ని తిట్టేవాళ్ళు, మీకు కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది మీకు, ఇప్పుడు వాళ్ళకి హోంవర్క్ మీరు రాసేస్తారు, డుమ్మా కొట్టించేస్తారు స్కూల్స్ అనేసి తిడతా ఉండేవాళ్ళు. అలాంటి అబ్బోడు హోంవర్క్స్ రాసిచ్చేస్తూ ఉండేదాన్ని. అలాంటి అబ్బోడు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎంఎస్ చేయడానికి లండన్కి వెళ్తున్నాడు. అలా దగ్గరగా ఉన్న నా అబ్బు అంత దూరం వెళ్తుంటే సెండ్ ఆఫ్ చేయకుండా ఉండలేను కదా, సో అందుకే బయలుదేరాము. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇది దారిలో వెళ్తా ఉంటే కుమార్కి చెప్పాను, ఇక్కడే నంది ఫుడ్ ప్లాజాలోనే నేను అప్పుడు సుదర్శన్ నాకు జాడీలు కొనిచ్చాడు, మర్చిపోయి వెళ్ళిపోయాము అంటే, సరే అమ్మా ఇక్కడ ఆపుతాను తీసుకుంటారా అని చెప్పేసి అడిగారు. సరే బుజ్జు నాకు కూడా ఆకలిగా ఉంది, ఇక్కడ ఆగి తినేసి వెళ్దాము. వీడియో తీసుకోనా వైట్ కలర్లో తీసుకో, అవి కాదు బాబా, వైట్ అండ్ బ్లాక్, ఇలాంటివి 2 తీసుకున్నాను కదా.
ఏ హ్యాపీ చేయి అట్లాంటివి తీసుకున్నాం 2 లేవా అవి లేనట్టున్నాయి. లేదు కూడా లేదు. ఎలా ఏమంటే ఏమన్నాడు ఇంతకి? ఏం హ్యాపీ? ఇది బ్లాక్ 100 రూపాయలు 2. అబ్బా ఇది చిన్నది లేదు, ఏదో 2 తీసుకున్నాం బాబా. ఇంకా ఆ రోజు ఏమంటే అక్కడ ఆ షాప్లో ఉండే అతనికి అసలు గుర్తే లేదు. ఇంకా నేను వీడియో చూపించాను. దాని తర్వాత వాళ్ళ ఓనర్కి మాట్లాడాలి అనేసి అన్నారు. దాని తర్వాత ఏమంటే వాళ్ళు ఓకే అనేసి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ తీసుకున్నాము. ఒకవేళ అతను మర్చిపోయి ఉన్నా మళ్ళీ అయినా కానీ తీసుకుందాం అనుకున్నాను. నేను మళ్ళీ మనీ పే చేసి ఇంకా ఎక్స్ట్రాగా 2 తీసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా అలా ఇంకా నా జాడీలు తీసేసుకున్నాను. గుర్తే ఉంటుంది మీ అందరికీ, ఫ్రెండ్షిప్ డే వ్లాగ్లో పెట్టున్నాను. అప్పుడు చాలామంది అడిగేవాళ్ళు కూడా, నేను బెంగళూరు నుండి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోతుంటే ఆశ అక్కడ తీసుకున్నావా అనేసి కూడా అడిగారు. సో అప్పుడంతా తీసుకోలేదు. ఎప్పుడు దేనికి టైం వస్తే అది అలా జరిగిపోతుంది అంటారు కదా. సో దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇంకా అది తీసుకున్నాం, బయలుదేరిపోయాం అక్కడ నుండి. ఏం చేస్తుంది పాప? పాప ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు? అవునా, మరి ఏం తింటాను పాప? లేస్ చిప్స్. అబ్బు అక్క ఎక్కడికి వెళ్తున్నాడు? ఎయిర్పోర్ట్ కాదురా అబ్బు అక్క లండన్కి వెళ్తున్నాడు. లండన్ యాక్చువల్లీ నాటింగమ్ ప్లేస్ అనమాట, నార్త్ ఆఫ్ లండన్, అంటే కొన్ని మైల్స్ దూరంలో ఉంటుంది. నాకు కరెక్ట్గా తెలీదు ఆ ఏరియా ఏంటి ఎక్కడ అనేసి, బట్ లండన్ అంటే తెలుసు కదా అందరికీ, సో అలా చెప్తున్నాను. ఇంకా నేను, సుదర్శన్, కుమార్, హ్యాపీ ఒక కార్లో బయలుదేరాము. అలాగే ఇంకొక కార్లో ఏమంటే జనార్దన్ అంకుల్, కృష్ణవేణి ఆంటీ, ఇంకా మా చిన్నత్తయ్య పుష్పావతి ఆంటీ, సతీష్, సో వాళ్ళు 4 మెంబర్స్ ఇంకో కార్లో బయలుదేరాము. ఇంకా వెళ్తూ వెళ్తూ టీ తాగాలంటే ఇంకా ఒక దగ్గర ఆగామన్నమాట. బా ఎంత చలిగా ఉండిందంటే అసలు ఆ రోజు అంత చలిగా ఉండింది. ఇంకా బెంగళూరుకి వెళ్తుంటే ఆ వేలోనే చలి స్టార్ట్ అయిపోతుంది కదా, సో అలా ఇంకా జస్ట్ అక్కడ టీ కాఫీ తీసుకున్నాము, ఇంకా ఒక పఫ్ తీసుకున్నాము, అంతే. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ అబ్బు వచ్చి ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడు, బయలుదేరుతున్నాం అత్త అని చెప్పడానికి. సో అప్పుడే బయలుదేరేసారు వాళ్ళు, ఎందుకంటే చెప్పాను కదా షాపింగ్ అనేసి. సో అక్కడ షాపింగ్ చేసి ఇంకా వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారంట అక్కడ, మరి బెంగళూరులోనే ఇందిరానగర్లో ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు హోటల్ ఒక రూమ్ తీసుకొని ఉంటారు అనేసి అనుకోలేదు. షాపింగ్ చేసేసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేయాలి, ఇంకా మేమందరం కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాము అని ప్లాన్ ఉండిందనమాట. కానీ అక్కడ ఏమంటే వాళ్ళు రూమ్ తీసుకొని ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడికి రమ్మన్నారు మమ్మల్ని. సో అప్పటి వరకు తెలియదు. సో అక్కడికి ఇందిరానగర్కి వెళ్తున్నాము. ఇక జనార్దన్ అంకుల్తో అడిగాము, అంకుల్ ఇంటికి వెళ్ళిపోదాం అంటే, ఫస్ట్ వైట్ ఫీల్డ్ వస్తుంది కదా వెళ్ళే దారిలో, సో ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడ స్టే చేద్దాము. అబ్బోడికి ఏమంటే రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి ఫ్లైట్, కాకపోతే లోపలికి 2:30కి అలా వెళ్ళిపోవాలి. సో బయలుదేరేసి వెళ్ళిపోవచ్చు, అప్పటి వరకు ఇంట్లో ఉందాము అనేసి అంటే, లేదులే బాయ్, ఇంకా అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము, మళ్ళీ ఎందుకు అందరం కలిసి ఒకే దగ్గర ఉండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్దాం, కావాలంటే రేపు మార్నింగ్ వెళ్దాంలే బెంగళూరుకి, అదే హౌస్కి వెళ్దాంలే అనేసి అన్నారు. అంటే అప్పటి వరకు రాలేదు కదా అంకుల్ వాళ్ళు అసలు ఇంటికి. అలా ఒకటి ఏమంటారు, ఆ కోరిక కూడా తీరిపోతుంది, అంకుల్ వాళ్ళు ఇంటికి వస్తారు అట్లా అనేసి అనుకున్నాము. ఇంకా ఈ హోటలే అనమాట. సో 2 రూమ్స్ తీసుకో ఉన్నారు. ఇంకా హ్యాపీ చెప్తా ఉంది, 1 వచ్చి గర్ల్స్ రూమ్ అమ్మా, అటు వచ్చి బాయ్స్ రూమ్ అమ్మా అంటా ఉంది.
బాబా నీకు అనిపిస్తుందా ఇలాంటి బాబా రాలేదా? ఇంకా బెంగళూరులో ఉండింది చలి చెప్పలేను, అంత చలిగా ఉంది. ఇంకా ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇంకా చలిగా ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఏసీ అన్నీ ఆఫ్ చేసేసుకున్నా కానీ చలిగా ఉండింది. ఇంకా హ్యాపీ చూసారా, ఆ బెడ్షీట్ లోపల ముసుగేసుకొని పెట్టుకొని ఉంది లెగ్స్. ఇంకా పాపం నేను అనుకున్నాను యాపీకి చాలా బోర్ కొడుతుందేమో, పాపం టెడ్డీ రూబీ వాళ్ళు లేరు, ఎవరు పిల్లలు లేరు కదా, బోర్ కొడుతుందేమో అనుకున్నాను. కానీ బోర్ ఏం కొట్టలేదు, హ్యాపీగా ఉండింది. మెయిన్గా సాగర్ గాడు ఉన్నాడు కదా, సో ఇంకా హ్యాపీగా ఉండింది. ఇంకా నేను మీకు జస్ట్ రూమ్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా మేము ఉండే రూమ్ నేను వీడియో తీస్తా ఉంటే అమ్మ బాయ్స్ రూమ్లో నేను వీడియో తీసుకుని వస్తాను ఉండమ్మా అని చెప్పేసి వెళ్తా ఉంది హ్యాపీ. అమ్మ తీసేసా థ్యాంక్ యూ. ఇంకా హారిక అయితే సుదర్శన్ సైడ్ అనమాట. సుదర్శన్ హారిక ఒక పార్టీ ఉంటారు, నేను మా అబ్బు ఒక పార్టీ. అబ్బోడు అసలు నేను మీకు తెలియదు కదా, అబ్బు పేరు రోషన్ అనమాట, రోషన్ యాదవ్. సో రోషన్ అని పిలుస్తూ ఉంటారు, కానీ మేము చిన్నప్పటి నుండి అబ్బు అబ్బు అని పిలుస్తూ ఉంటాము. ఇంకా మా సుదర్శనే పెట్టాడంట అబ్బుకి అబ్బు అనేసి పుట్టినప్పుడు. ఇంకా ఆ అబ్బోడు ఏమంటే మా సుదర్శన్ని మళ్ళీ అబ్బు అని పిలుచుకుంటూ ఉంటాడు. సో అబ్బోడు ఫస్ట్ కాబట్టి ఇంకా అబ్బు తర్వాత హారిక, హారిక తర్వాత అను, తర్వాత సాగర్. సో వీళ్ళందరూ ఏమంటే అబ్బు అని పిలుస్తూ ఉంటారు మా సుదర్శన్ని. నేను మా హారిక ఆలివ్ ఉంటుంది ఏందో, ఏ హోటల్ దొరకరా హారిక? ఏదో ఒక ఊరికి రాండంగా ఇట్లా చేస్తూ ఉంటే అదే బాగుంది కదా, చదివేట కాస్ట్ ఉంటుంది. కొడతారు ఇంటికి వెళ్ళినాం వీళ్ళు రైట్ ఇటు ఎక్కడికి ఈ అటెల్లా నాకు నువ్వు ఇట్లా కెమెరా బాగా. ఇంకా నేను హారిక ఏమంటే కిందకు వచ్చాము, చాలా నీరసంగా ఉండింది తెలుసా, ఊరికే ఆకలేస్తుంది కానీ ఏమీ తినబుద్ధి కాదు, కనీసం జ్యూస్ అయినా తాగుదాము అనిపిస్తూ ఉండేది. ఇంకా అక్కడ ఓఆర్ఎస్ జ్యూసెస్ ఉంటాయి కదా, సో అది తీసుకున్నాను. అప్పుడు చాలామంది చెప్పారు ఆశక మీరు ఎక్కువ తాగుతూ ఉంటారు, అవి తాగకూడదంట, న్యూస్లో చూసాము, తాగకండి పిల్లలకి ఇవ్వకండి అని చెప్పారు. అది అప్పుడు నాకు తెలియదు, సో ఇది మీరు చెప్పక ముందు వ్లాగ్ అనమాట. అప్పుడు తీసుకుని ఉన్నాను, నాకు చాలా ఇష్టము, తర్వాత నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అది అనిపిస్తూ ఉంటుంది. సో అలా అక్కడ తెచ్చుకున్నాను. చాలా ఆకలేస్తుంది, కానీ ఎదురుగా పెట్టుకుంటాం కదా ప్లేట్లో, అస్సలు తినబుద్ధి కాదు. అబ్బాయి ఏంది ఇది ఏం బాగాలేదు అన్నట్టుగా వదిలేస్తున్నాను అనమాట. అప్పుడు హెల్త్ బాగాలేనప్పటి నుండి అట్లానే ఉన్నాను, ఆ ఫీవర్ వచ్చి తగ్గినప్పటి నుండి. అదే జ్యూసెస్ ఏదైనా ఉంటే తాగాలి అనిపిస్తుంది, కానీ మళ్ళీ కోల్డ్ అయిపోతుంది. ఇంకా ఇదైతే బెస్ట్ అనేసి ఆ తాగబుద్ధి అనిపిస్తూ ఉండేది నాకు. హ్యాపీకి బోర్ కొడుతుందేమో అని ఫీల్ అయ్యాను కదా, ఆ రూమ్లో టీవీ ఉండింది, ఆ పెప్పర్ పిగ్ ఉంది కదా, అది చూసుకుంటూ హ్యాపీగా ఉండింది. అబ్బో ఇంకా ఈ మధ్య మీరు సాగర్ని అనుని చూసుకోరా చాలా అయిపోయింది కదా, అనుకి ఏదో ఎగ్జామ్ ఉందని పాపం రాలేకపోయింది. సాగర్ గారిని చూపిస్తాను, ఇదిగోండి సాగర్ గారు. ఇంకా డిన్నర్ చేయాలి కదా, సో అందరం మళ్ళీ ఇంకా డిన్నర్కి వెళ్తున్నాము. సో డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దాము అనుకున్నాము ఎయిర్పోర్ట్కి. సరే హారిక ఎక్కుతాం, రా హారిక. ఆంటీ మీరు ఇన్నోవాలోకి వెళ్ళిపోండి ఆంటీ. ఆంటీ ఒక్కటే పుష్పత. ఇంకా బెంగళూరుకి వచ్చామంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి, హోటల్ అంటే మా సుదర్శన్కి ఫేవరెట్ హోటల్ మేఘనా ఫుడ్స్. సో అక్కడ ఇందిరానగర్లోనే మా సుదర్శన్ ఆఫీస్ ఉండిందనమాట ఇంతకుముందు. సో ఆ బ్రాంచ్ మళ్ళీ వేరే దగ్గర చేంజ్ చేశారు, అక్కడ లేదు, కానీ అప్పుడు ఉండేటప్పుడు అనమాట ఆ మేఘనా ఫుడ్స్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. అందుకే ఇంకా అక్కడికి వెళ్దాం మా అమ్మ అనేసి మా జనార్దన్ అంకుల్కి చెప్పారు, ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇంకా అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది నిజంగా, మా టెడ్డీకి అయితే ఫేవరెట్ అది, అన్ని బిర్యానీలు తింటుంది, మేఘనా ఫుడ్స్ అంటే ఇంకా ఫేవరెట్ అనమాట. నేను చిన్నప్పటి నుండి అంటే అబ్బు హారిక వాళ్ళు చిన్నప్పటి నుండి అనుకుంటా ఉండేదాన్ని, ఒకవేళ నాకు పిల్లలు పుడితే, అంటే నాకు పిల్లలు పుట్టక ముందనమాట, పిల్లలు పుడితే అబ్బు హారిక లాగా ఉండాలి, ఇలా డిసిప్లిన్గా డిగ్నిఫైడ్గా
అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అలా ఉండాలి పిల్లలు. ఒకవేళ పిల్లలు అలా లేకపోయినా అలా పెంచుకోవాలి నేను అనుకుంటా ఉండేదాన్ని. ఒక ప్రాన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, 4 చికెన్ బిర్యానీ. అవునా సర్లే 5 ఉంటే లేదు. సాగర్ ఇక్కడికి వచ్చారా? ఆ సాగర్ ఎలా సతాయిస్తారంటే యాపిల్ని బీపీ తెప్పిస్తూ ఉంటాడు. ఏదో ఆ సాగర్ ఏమంటే అబ్బు దగ్గర కూర్చుందామని అనేసి వెళ్తే మా సుదర్శన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు. మళ్ళీ కలబడతాను అది కాదు సెంటర్ అమ్మాయి ఆ పక్క సాగర్ సాగర్ కొంచెం బొమ్మను చెప్తాను వాళ్ళ అమ్మ నాయన. ఓకే సాగర్ మాస్క్ తీసేరా. అక్కడ అబ్బు మీకే నాన్న. ఇంకా ఈ స్టార్టర్ ఏమంటే ఎగ్ ఫ్రైయో ఎగ్ ఏదో అన్నారబ్బా, మర్చిపోయాను. చాలా బాగుండింది, మీకు చెప్దాము ఈసారి బ్లాగ్లో. అక్కడికి వెళ్తే మేఘనాకి ట్రై చేయండి అని చెప్దాం అనుకున్నాను, బట్ దాని పేరు మర్చిపోయాను లాస్ట్కి. ఇంకా బెంగళూరు బ్లాగ్ పెడుతున్నప్పుడు నేను ఒకటి చూపించాను కదా, ఎల్లో చికెన్ అంటారు, ఎల్లోగా ఉంటుంది, చిల్లీ చికెన్ ఏదో చికెన్, లెమన్ చికెన్. సో అది చాలా ఇష్టం నాకు అనేసి చాలామంది అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో దాని లింక్స్ పెట్టారు. ఆశ ఇదిగో ఇదే, అది చూసి చేసుకో అని చెప్పి చాలా మంది పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిగులుగా ఉన్నాడండి మీ ఫేస్ డల్గా. బాధ ఉంటుంది. చూసారా ఎలా ఓదారుస్తున్నాను, ధైర్యం చెప్తాను కానీ ఓదార్చడంలో చాలా పూర్ నేను. ఇంకా ఈ వ్లాగ్లో చూస్తారు మా అబ్బోడు మీరు, మళ్ళీ ఇంకెప్పుడు చూస్తారో తెలీదు. నేను కూడా అంతే, ఇంకెప్పుడు చూస్తానో. మా చెల్లి కూడా అంతే, జస్ట్ చదువుకోవడానికనేసి వెళ్ళింది అంతే. 4 years అయిపోయింది, ఇంకా అక్కడే జాబ్ చేస్తూ ఉంది పాపం, ఇంకా రాలేదు. ఈ కరోనా ఒకటి మధ్యలో, సో ఇట్లా మధ్యలో అడ్డదిడ్డాలు ఎన్ని వస్తూ ఉంటాయో తెలీదు. అంత దూరం వెళ్ళేటప్పుడు చాలా బాధ ఉంటుంది కదా. ఇంకా మా అత్తయ్యకి ఏమంటే జనార్దన్ అంకుల్, చంద్ర అంకుల్ ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఎవరు పుట్టారంటే అబ్బోడు పుట్టారు. చాలా గారాబంగా పెంచుకున్నారు అబ్బోడిని. ఇంకా ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది కదా. పాపం వాళ్ళ మమ్మీ ఏదో చెప్తా ఉంటే, దండమమ్మ నీకు అనేసి అంటా ఉన్నాడు. ఒక 10 days నుండి పాపం చెప్తానే ఉందంట, అంటే జాగ్రత్తలు చెప్తారు కదా. సో అలా అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పది కదా. ఇంకా ఇక్కడ మా హారిక కూడా ఏడుస్తాను పాపం, చెల్లి కదా. ఏం చేయలేదులే, కానీ చదువుకోవడానికి వెళ్ళొద్దా. అబ్బు ఏమంటే బీటెక్లో 2 years ఈ కరోనా అనేసి ఇక్కడే ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి కంప్లీట్ చేశాడు. కానీ హారిక ఏమంటే కాలేజ్కి వెళ్ళేసి వస్తూ ఉండింది. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళావే అంటున్నాడు. అది ఇది ఒక్కటేనా చెప్పండి, ఏందో మా అబ్బోడు పాపం. ఇంకా మా పుష్ప అత్త ఆంటీ ఉన్నారే, అబ్బు కోసము మటన్తో అదే మటన్ ఊరగాయ, ఇంకా చికెన్ ఊరగాయ, ఇంకా చాలా ఊరగాయలు, సో అవన్నీ ప్రిపేర్ చేశారు. ఒక 3 days నుండి ఇక్కడే ఉండి కృష్ణవేణ ఆంటీ ఇంకా ఇద్దరు కలిసి. సో అవన్నీ అది ఎలా ఉందో ఒక అన్నం పెట్టుకొని, అన్నంలో కొద్దిగా అది పెట్టుకొని మటన్ది ఊరగాయ టేస్ట్ చేయమ్మా అనేసి ఇస్తాను. ఎంత ఎమ్మిగా ఉండిందో తెలుసా, నిజంగా చాలా బాగా చేశారు. అంటే అబ్బు అక్కడ వెళ్ళగానే అక్కడ ఫుడ్ అంతా పడుతుందో పడద్దో, అందుకనేసి ఇక్కడ కొన్ని పికిల్స్, ఇంకా కొన్ని స్వీట్స్, కొన్ని అబ్బు తినేటివి అనమాట. మటన్ లాగా మంచిగా ఫ్రై చేసేసి అట్లా పెడతారు కదా, సో అట్లాంటివి అన్నీ ప్యాక్ చేశారు. మా అబ్బు నాన్ వెజ్ లవర్ తెలుసా. మా సుదర్శన్ తర్వాత మా అబ్బోడే చెప్పాలంటే, దాని తర్వాతే టెడ్డీ. అబ్బుకి చికెన్ అంటే చాలా ఇష్టము. బోన్స్ అట్లాంటి తినడు, అంటే బోన్స్ తింటారు కదా ఇష్టం ఇంకా అందరూ. నాకు ఇష్టం అనమాట బోన్స్, ఇంకా స్కిన్ అట్లాంటివి తింటాను. కానీ మా అబ్బుకి మెత్తగా ఉంటాయి అవ్వంటే ఇష్టం అనమాట, అవే తింటాడు మెయిన్గా.
ఇంకెప్పుడు వస్తావో, ఏ బర్త్డేకి వస్తావో. 2 years 2 years ఇంకా డిన్నర్ చేసాము. వచ్చిన తర్వాత రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా 12కి అట్లా స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. సో మేము ఉన్న రూమ్ ఏమంటే సివి రామన్ హాస్పిటల్ రోడ్ అంట, ఇందిరానగర్లో. సో ఆ రోడ్లో ఆలివ్ హోటల్ అది. జస్ట్ చెప్తున్నాను. ఇంకా అక్కడ చాలా బాగుండింది. సో ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. నేను ఒక క్లాస్ పీకానులేండి. అందరూ పాపం వెళ్తున్నాడు అబ్బోడు. అందరు చెప్పాల్సింది చెప్తా ఉంటారు కదా. సో అట్లా నేను కూడా చాలా చెప్పాను. అలా ఉండబ్బు, ఇలా ఉండబ్బు. జస్ట్ బీటెక్ చదవడానికి చెన్నైకి వెళ్తుంటేనే చాలా చెప్పాను అబ్బుకి, జాగ్రత్త అబ్బు, బీటెక్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అప్పుడు ఏం చేస్తాం ఏంటి తెలీదు, మమ్మీ డాడీ గుర్తుకు రారు, చాలా చాలా చేస్తూ ఉంటాము, అలాంటి మిస్టేక్స్ చేయకు, జాగ్రత్తగా ఉండు అంటే, అక్క నా గురించి నీకు తెలీదా అనేవాడు. నిజంగా అలానే ఉన్నాడు. చాలా మంచిగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా లండన్కి వెళ్తున్నాడు అంటే ఇంకా చాలా చాలా చెప్పాల్సి, అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి షేర్ చేయాలి కదా. సో అలా అన్నమాట. ఏం చెప్పకూడదు, పోనీలే ఎక్కడైనా ఉండని, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అట్లా అనుకుంటే ఎలా చెప్పండి. వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నా మనం వాళ్ళకి చెప్పాల్సినవి చెప్తా ఉండాలి. సో అప్పుడు తెలుస్తుంది. కనీసం ఎక్కడో ఒక దగ్గర గుర్తుకొస్తుంది, అశక్క చెప్పింది కదా అట్లా అనేసి. కనీసం అన్నీ అట్లా నాకు తెలిసినవి, నేను ఎక్స్పీరియన్స్ అయినవి, నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, సో అలాంటివన్నీ షేర్ చేశాను అబ్బుకి. గుర్తున్నాయో లేదో మరి మాత్రం తెలీదు. సో మమ్మీ డాడీ పేరెంట్స్ చెప్పేటివి చాలా ఉంటాయి, కానీ ఫ్రెండ్స్ చెప్పేటివి ఇంకా ఉంటాయి. నేనేమంటే ఒక ఫ్రెండ్ లాగా చెప్పాను, చాలా ఓపెన్గా చెప్పుకున్నాను అబ్బుతో, జాగ్రత్తగా ఉండు అబ్బు, ఇలా ఉండు అలా ఉండు అనేసి. సో ఫైనలీ బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా ఎంత మంచు పడుతూ ఉండిందంటే అక్కడ ఆ టైంలో, తెలిసిందే కదా బెంగళూరులో ఎంత చలి ఉంటుంది. ఇంకా నైట్ అయితే నార్మల్ డేస్లోనే చాలా మంచు, ఇంకా ఈ సీజన్లో చాలా మంచు పడుతూ ఉండింది. నేను స్వెటర్ మర్చిపోయి వచ్చాను, అది ఇది అని ఫీల్ అవుతూనే ఉన్నాను. అంటే హ్యాపీ కోసము టోపీ ఒకటి, స్వెటర్ ఒకటి వేసుకొచ్చి ఉంటే బాగుండేది. అస్సలు గుర్తులేదు తెలుసా నాకు. ఏమంటే ఇన్ని రోజులు తిరుపతిలోనే ఉండిపోయాను కదా, బెంగళూరు క్లైమేట్ని మర్చిపోయాను అనమాట. సో సడన్గా అంతా చలిగా ఉండేసరికి నా వల్ల కాలేదు, నాకే చలేసింది. పాపం హ్యాపీకి అది ఫ్రాక్ వేసాను, కొంచెం ఆ టెన్షన్లోనే ఉన్నాను. అయ్యో మళ్ళీ ఎక్కడ హెల్త్ బాగాలేకుండా వస్తుందో, అసలే ఏమంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే హ్యాపీకి కోల్డ్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం భయపడ్డాను అప్పటికి నేను. ఇంకా ఎయిర్పోర్ట్కి మేము 1:30కి అలా రీచ్ అయిపోయాము. సో 1 నుండి ఇంకా అబ్బుకి 5:30కి ఫ్లైట్ అనమాట. సో అక్కడే ఉన్నాము. 2:30కి లోపలికి వెళ్ళిపోతాడు, అయినా కానీ ఇంకా ఆ ఫ్లై అయ్యేంత వరకు అక్కడే ఉండాలి అనుకున్నాము. సో అదొక ఫీలింగ్ కదా, అయ్యో మనం వెళ్ళిపోయాలి లోపలికి అని వదిలి వెళ్ళిపోలేము. సో అట్లా లాస్ట్ రీసెంట్ వ్లాగ్లో ఏమంటే నేను డాడీ వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడంలో చూపించాను. అప్పుడు కూతురు మమ్మీ డాడీని పంపించేస్తూ ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్. ఇక్కడేమంటే నేను ఒక పేరెంట్ లాగా ఫీల్ అయ్యాను, నేను నా పిల్లల్ని పంపించేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉన్నింది ఇక్కడ. నేను అబ్బు హారికని చాలా మిస్ అవుతాను, చాలా ఇష్టం నాకు టెడ్డీ పుట్టక ముందు నుండి నాకు పిల్లలు అంటే వాళ్ళిద్దరే అనమాట. వాళ్ళిద్దరిని అంత బాగా చూసుకున్నాను, అంత క్లోజ్. పడుకునేటప్పుడు వాళ్ళు నా దగ్గరే పడుకునేవాళ్ళు, అలా ఉండేవాళ్ళము. ఆఫ్టర్నూన్స్ నిద్రపోయేటప్పుడు వాళ్ళు పడుకోబెట్టడానికి వన్ సైడ్ వచ్చి అబ్బు పడుకునేవాడు, వన్ సైడ్ వచ్చి హారిక పడుకునేది. మేము ముగ్గురం ఒక బెడ్ మీద పడుకునే వాళ్ళము. సో అవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ వ్లాగ్లో మెయిన్గా మాట్లాడుతుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ మా అబ్బోడు ఏ యూనివర్సిటీ ఎక్కడ ఏంటి అని చెప్పలేదు కదా. సో యూకేలో నాటింగమ్ ట్రెంట్ యూనివర్సిటీలో అంట. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అక్కడ ఉంటే ఒక ఐడియా ఉంటుంది కదా. సో మా అబ్బోడికి కొంచెం హెల్ప్ చేయండి. ఇంకా మా అబ్బు తీసుకెళ్తున్న లగేజ్లో నార్మల్ థింగ్స్ కాకుండా లవ్ ఎక్కువ పెట్టేశారనమాట. సో అదొక టెన్షన్, సరిపోతుందో లేదో కరెక్ట్గా. ఇంత వెయిటే ఉండాలి అని ఉంటుంది కదా, యాక్చువల్లీ దానికంటే ఎక్కువగా ఉందన్నమాట.
అబ్రాడ్కి వెళ్తూ ఉంటారు, అక్కడ నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. హ్యాపీగా వెళ్ళిపోవాలి మన వాళ్ళ దగ్గరికి అనుకుంటాం, కానీ వాళ్ళ కోసం ఇంకేదేదో తీసుకుని వెళ్ళాలి అనుకుంటాం కదా. కానీ ఈ వెయిట్ వస్తుందే అక్కడెక్కడ టెన్షన్ పడతాము. ఈ వెయిట్ అంత ఉండాలి ఇంత ఉండాలి లిమిట్స్ పెట్టకపోతే హ్యాపీగా కూల్గా వచ్చేయచ్చు కదా. అప్పుడు మనీ వచ్చాయి. వావ్. ఇంకోటి చెప్పలేదు కదా, హ్యాపీకి అబ్బు అంటే చాలా ఇష్టము. అబ్బుతో ఫైట్ చేస్తూ ఉంటుంది, కానీ అబ్బు అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ వేస్తుంటే అమ్మ ఈ డ్రెస్ అబ్బుక్క చూసాడా అనేసి అడుగుతుంది. అబ్బుక్క అంటే ఎందుకు అంటే ఆశక్క అట్లా పిలుచుకుంటారు కదా, అలా అబ్బు అక్క అన్నట్టు అనమాట. అది అలా అలవాటు చేసుకున్నారు, అది ఎందుకో అర్థం కాలేదు సడన్గా. సో కొన్ని ఇయర్స్ నుండి అలానే పిలుచుకుంటా ఉన్నారు. ఇంకా మా అబ్బోడికి టెడ్డీ, హ్యాపీ, రూబీ అందరు ఇష్టము. కాకపోతే హ్యాపీ అంటే కొంచెం ఎక్కువ అనమాట. ఎంత సాగర 50 pounds. ఇది 10, 20. 5,000 మొత్తం అది 50 రూపాయలు అంటే 5,000. ఆల్రెడీ 2 వేసుకోన్నా. టెడ్డీ, రూబీకి కూడా రావాలని పాపం అబ్బుక వెళ్తున్నాడే సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని వాళ్ళకు కూడా ఉండింది. ఇంకా మేమే ఎందుకులే అనేసి తీసుకురాలేదు, వాళ్ళకి మనసంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా మా అత్తయ్యకి హెల్త్ బాగుండుంటే మా అత్తయ్య కూడా వచ్చి ఉంటారు. అత్తయ్య అయితే ఎప్పుడెప్పుడా అని ఉంటారు, పాపం రాలేకపోయారు. హ్యాపీతో అయితే నేను సర్ప్రైజ్, అసలు నిద్ర వచ్చేస్తుందేమో, ఎట్లా ఎత్తుకొని తిరగాలంటే సినిమా కనిపిస్తుంది అనుకుంటా ఉండేదాన్ని. అంతకే నిద్రపోలేదు, కొంతసేపు మంచిగా ఉండింది. తర్వాత నుండి ఏమంటే వీక్గా అయిపోయింది కదా, సో కాలు నొప్పులు అంటా ఉండింది. ఇంకా చూసారా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అబ్బోడికి. అంటే ఇంటి దగ్గర చెప్పడము ఎలా ఉండు అలా ఉండు అని చెప్పడం అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా అనమాట మా పుష్పవత ఆంటీ, మాకు చిన్నత్తయ్య, సో ఆ ఆంటీ చెప్పుకున్నారు. ఇంకా అందే 1 by 1 అందరూ చెప్తా ఉంటారు కదా, జాగ్రత్తగా ఉండబ్బు, అట్లుండబ్బు ఇట్లుండబ్బు అనేసి. ఇంకా మా చిన్నత్త ఏమంటే మా చరణ్ లండన్లో ఉన్నాడు, సో చరణ్ వల్ల ఆల్రెడీ లండన్కి వెళ్ళేసి వచ్చున్నారు. సో ఆంటీ ఎక్స్పీరియన్స్ అనమాట, అక్కడ అలా ఉంటుందన్న, ఇట్లుండు, అక్కడ స్వెటర్స్ వేసుకో, ఇట్లుండు అట్లుండు అనేసి చెప్తా ఉన్నారు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం నాకు మా సుదర్శన్ ఫస్ట్ ఉంటాడు, దాని తర్వాత మా అబ్బోడే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా ఎలాంటిదంటే మాస్ ఏరియా, ఫుల్ మాస్ ఏరియా మేము ఉండేది. సో అలాంటి ఎన్వైర్న్మెంట్లో, అలాంటి ఏరియాలో రెస్పెక్ట్ ఇచ్చుకోవడము, పుచ్చుకోవడం అలాంటివి ఉండవు. అలాంటి దాంట్లో కూడా మా సుదర్శన్ అంత మంచిగా పెరిగాడా అని నేనే ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ఇంకా మా అబ్బోడు కూడా అంతే కదా, సో అబ్బోడు కూడా చాలా ఇష్టం నాకు. అట్లే ఉండాలి పిల్లలు. ఇంకా ఇక్కడ చూసారా తండ్రి ప్రేమ, ఇంతకుముందు తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ అనేసి ఏదేదో చూపించాను. మెయిన్ తండ్రి కదా, డాడీ, ఫాదర్. సో మమ్మీ చెప్పడం వేరేగా ఉంటుంది, అది ఏడ్చుకుంటూ అది వాళ్ళ ప్రేమ అట్లా వేరేగా ఉంటుంది. కానీ మనకి మన డాడీ చెప్తారే ఆ మాటలే ఎప్పటికీ గుర్తుంటుంది. ఏ సిచ్యువేషన్లో అయినా మనము దేనికైనా ఒక స్టెప్ వేయాలి అంటే డాడీ చెప్పే మాటలే గుర్తుకొస్తాయి. సో డాడీ చాలా చాలా ఇంపార్టెంట్, డాడీ మాటలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా మన కెరియర్ గురించి చెప్తున్నాను. సో డాడీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేస్తారు కదా, సో అది చాలా ఇంపార్టెంట్. అదే అక్కడ జరుగుతూ ఉండింది. ఇంకా చాలాసేపు అక్కడ వెయిట్ చేసాం కదా, ఇంకా అందరికీ కాఫీ, టీ ఆకలేస్తుంది కదా, టయర్డ్ అయిపోతాం. అది మా కృష్ణవేణి ఆంటీ మెయిన్గా ఏడ్చి పాపం చాలా డల్ అయిపోయారు. అసలే ఆంటీ కూడా హెల్త్ బాగుండదు. అలాంటి ఆంటీకి ఇంకా టీ అయినా కాఫీ అయినా తీసుకొద్దామనేసి ఇంకా నేను హారిక ఇక్కడికి వచ్చాము. ఇంకా అక్కడ టీ తీసుకున్నాను, ఇంకా ఆంటీకి ఇచ్చేసాను. అలా వచ్చామో లేదో మళ్ళీ ఇక్కడేమంటే మా హారిక పాపం ఏడుపు తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంది. ఎంతైనా అన్న కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, బాగుంటారు ఇట్లే. కానీ ఇట్లాంటప్పుడే తెలుస్తుంది కదా ఎంత ప్రేమ ఉంటుంది ఏంటి అనేది. ఏం పార్టీ అబ్బు? బ్లూబెర్రీ అడిగాడు అన్న 4 రోజుల నుండి పోయి తీస్తే ఏం ఇదేంటది ఒక పొంది లేదు నీళ్ళు పోసిన పార్టీ. నువ్వు తీసుకోలే సాగర్? నువ్వు తాగలా? మా కుమార్, సతీష్, అబ్బు వీళ్ళందరూ ఏమంటే ఒక గ్రూప్ అనమాట, ఫ్రెండ్స్. వాళ్ళకి పార్టీ ఇచ్చేసి బయలుదేరుతున్నాడు.
ఇంటి దగ్గర హోటల్ దగ్గర లెమన్ టీ ఇలా తాగుతూ ఉంటారు రోజు. సో అలాంటి ఫ్రెండ్స్. పెట్టలేదు అందులో. టెన్షన్ పడుతుంది, కూల్గా ఆలోచించుకొని నిదానంగా. బాయ్ అబ్బు. లేదు టికెట్ చూపి ఇట్లా చూసుకోవద్దు. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే నేను మాటలతో చెప్పలేను. చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసేదాన్ని నేను ఈ పెయిన్. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ 1 month ఉంటారు వచ్చి. వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధేస్తుందో అసలు, చాలా ఏడుస్తా నేను. బాయ్ అబ్బు. ఆల్ ది బెస్ట్ అబ్బు. హ్యాపీ జర్నీ. అలాంటి పెయినే, అదే పెయిన్ మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను మా అబ్బు వెళ్ళిపోతా ఉంటే. అదేంటో తెలియదబ్బా, నా మీద అంత ఉందో లేదో లవ్ నాకు తెలియదు అబ్బుకి. అబ్బు అంటే మాత్రం నాకు చాలా ఇష్టము, అబ్బు హారిక. ఫ్యూచర్లో ఎలా ఉంటారు ఏంటి ఏమి తెలీదు, కానీ వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాను నేను. Just far away, but I'll stay, I'll stay. Just take a leap of faith, we'll find a way for you and me. Can't look back and run from what I feel inside. There's no more time to hide, because I feel again. ఇంకా అబ్బు లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకా బయటికి రాడు. కాకపోతే 2:30కే వెళ్ళిపోయాడు లోపలికి. 5:30కి ఫ్లైట్ కదా, సో మేము అక్కడే ఉన్నాం అంతసేపు. అంటే అబ్బు ఫస్ట్ టైం వెళ్తున్నాడు, చాలా టెన్షన్ పడుతున్నాడు. తెలియదు కదా లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఏమైనా ఒకవేళ తెలియకపోతే హెల్ప్ చేయడానికి ఉండాలి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉన్నాము. ఇంకా అబ్బు ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తాడు, దాని తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తాడు. సో అట్లా మేము కూడా షిఫ్ట్ అవుతూనే ఉన్నాం బయట నుండి, చాలాసేపు ఉన్నాము. దాని తర్వాత ఇంకా అబ్బు ఫ్లైట్లో కూర్చునేసాను అని చెప్పిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అబ్బు వాళ్ళ మమ్మీ డాడీ, జనార్దన్ అంకుల్, కృష్ణవేణ ఆంటీ, హారిక, బాప్ప వాళ్ళని చూడలేకపోయాను. చాలా మిస్ అయ్యారు అబ్బుని. ఏమంటే ఈ కరోనా ఇట్లా అనేసి ఇంట్లోనే ఉన్నాడు కదా అబ్బు ఇన్ని రోజులు. సో చాలా దగ్గరగా అయిపోయాడు, అంకుల్కి హెల్ప్ చేస్తూ అన్నిట్లో. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అబ్బోడు ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అబ్బోడు, ఏదైనా తేవాలన్నా అట్లా. సో అట్లా వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇంకా హారిక గురించి చెప్పనవసరం లేదు. ఎలాగైతే ఏమి అబ్బు చదువుకోవడానికి, తర్వాత మంచి జాబ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాము. బాధ ఉంటుంది కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంత పెయిన్గా ఉందో అప్పుడు అంత హ్యాపీగా ఉంటాం. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సో గోల్ రీచ్ అవ్వాలి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.